వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత. వైకుంఠ ఏకాదశి హిందూ ధార్మిక క్యాలెండర్లో అత్యంత పవిత్రమైన రోజు. మార్గశిర మాసంలో శుక్లపక్షం ఏకాదశి నాడు వైకుంఠ ద్వారం తెరుచుకుంటుందని, ఆ ద్వారాన్ని దర్శించడం ద్వారా మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ పవిత్ర రోజున ఉపవాసం చేయడం, భగవంతుని నామస్మరణ చేయడం మన పాపాలను తొలగించి ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది. వైకుంఠ ఏకాదశి కథ. పద్మపురాణం ప్రకారం ముర అనే అసురుడు దేవతలను బాధించాడు. అతని నుండి రక్షించేందుకు శ్రీమహావిష్ణువు హృదయాన్నుంచి ఒక దివ్యశక్తిని సృష్టించారు. ఆ శక్తి ఏకాదశి దేవిగా పిలువబడింది. ఆమె మురను సంహరించింది. ఈ శక్తిని చూసి సంతోషించిన శ్రీమహావిష్ణువు ఈ రోజును పవిత్రదినంగా ప్రకటించారు. ఆచారాలు. పూజా విధానం. ఈ రోజు ఉదయాన్నే స్నానం చేసి పవిత్ర వస్త్రాలు ధరించి పూజలు ప్రారంభిస్తారు. ఆలయాల్లో వైకుంఠద్వారం అని పిలిచే ప్రత్యేక ద్వారం ద్వారా ప్రవేశించడం అత్యంత ముఖ్యమైంది. ఉపవాసం చెయ్యడం, విష్ణు సహస్రనామం పఠించడం లేదా భజనలు పాడడం ఈ రోజుకు విశేషమైన ఫలితాలను ఇస్తాయని నమ్మకం. ఆధ్యాత్మిక లాభాలు. వైకుంఠ ఏకాదశి పాటించడం కేవలం ఆచారాలకు మాత్రమే పరిమితం కాదు, అది మన ఆధ్యాత్మికతకు దారితీసే మార్గం. ఈ రోజున మన మనసును శుద్ధి చేసుకోవడం ద్వారా శాంతి, సానుకూలత, దివ్య అనుభూతి పొందవచ్చు. ఇంటిలో ఎలా జరుపుకోవాలి? మీరు ఆలయానికి వెళ్లలేకపోయినా ఇంటిలోనే వైకుంఠ ఏకాదశి ఉత్సవం జరుపుకోవచ్చు. ఉదయం స్నానం చేసి విష్ణుమూర్తి ముందు దీపం వెలిగించండి. పుష్పాలు, తులసిదళాలు సమర్పించండి. ఆ రోజంతా భగవంతుని నామస్మరణలో గడపడం, విష్ణు సహస్రనామం పఠించడం ముఖ్యమైంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున మన మనసుల్ని భగవంతుని కృపకు అంకితం చేద్దాం. శ్రీమహావిష్ణువు ఆశీస్సులతో మోక్షానికి దారితీసే మార్గంలో నడిపించుకోవాలని ప్రార్థిద్దాం.